బయోస్కోప్. హాయ్ హలో నమస్తే వనకం మాదాబ్. నేను మీ ఇంద్రజా తోట. వెల్కమ్ టు బయోస్కోప్. ముందుగా సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందు హెడ్లైన్స్. రెబల్ స్టార్ తో ప్రిన్స్ మేనల్లుడు. రామరాజు భీమ్ మళ్ళీ కలిసి వస్తున్నారా? ఓజీలో ఆ క్యారెక్టర్ కి ఫస్ట్ చాయిస్ అతను కాదట. బీచ్ లో రౌడీ బాయ్ రొమాన్స్. తల్లి చనిపోయినా షూటింగ్ కి వచ్చాడు యంగ్ హీరో. బయోస్కోప్. ఓజీలో ఆ క్యారెక్టర్ కి ఫస్ట్ చాయిస్ అతను కాదట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా దసరా కానుగ్గా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పవన్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. థియేటర్లలో 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఓజీ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత బాగా హైలైట్ అయిన క్యారెక్టర్ అర్జున్ దాస్తే. తన తండ్రిని చంపాడంటూ పవన్ కళ్యాణ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూసే కుర్రాడి పాత్రలో అర్జున్ అదరగొట్టాడు. కేవలం నటనతోనే కాదు, తన బేస్ వాయిస్ తోనూ ఓజీ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాడు. టైటిల్స్ కార్డు పడేటప్పుడు అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే అంటూ అర్జున్ దాస్ ఇచ్చే వాయిస్ ఓవర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. అయితే సుజిత్ మొదట అర్జున్ రోల్ ను మరో హీరోతో చేయించాలనుకున్నాడట. అయితే అప్పటికే ఆ హీరో వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడట. దీంతో అర్జున్ దాస్ ను రంగంలోకి దింపాడట. అలా ఓజీలో మంచి రోల్ మిస్ అయిన హీరో మరెవరూ కాదు, మలయాళం స్టార్ టొవినో థామస్. 2018లో కేరళలో వచ్చిన తుఫాను ఆధారంగా వచ్చిన 2018 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు థామస్. ఓజీ పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో మలయాళం వెర్షన్ కు ఉపయోగపడేలా అర్జున్ రోల్ ను టొవినో థామస్ తో చేయిద్దామనుకున్నాడట సుజిత్. అయితే అప్పటికే అతను పలు సినిమాలతో బిజీగా ఉండడంతో అర్జున్ దాస్ కే ఓటేశాడట. ఆ క్యారెక్టర్ లో టొవినో థామస్ నటిస్తే ఎలా ఉండేదో కానీ అర్జున్ దాస్ వాయిస్ వల్ల సినిమాకే ఓ కళ వచ్చిందని చెప్పవచ్చు. రజనీ బచ్చన్ తర్వాత మాస్ మహారాజే గజనీ. ఇంట్రెస్టింగ్ కామెంట్స్. మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ జాతర ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ని. ఇది నా ఫ్యాన్ బాయ్ మూమెంట్. తమిళంలో సబ్ టైటిల్స్ లేకుండా ఎంజాయ్ చేయగలిగే సినిమాలు రవితేజవి. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ గారి తర్వాత ఆ కామిక్ టైమింగ్ రవితేజలో ఉంది. మా తమ్ముడు కార్తీ కెరీర్ కు విక్రమార్కుడు రీమేక్ సిరితై కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ గా నిలిచింది. నాగవంశీ గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఎల్లప్పుడూ మీ ప్రేమ కావాలి అని సూర్య చెప్పుకొచ్చారు. హీరో రవితేజ మాట్లాడుతూ, తమ్ముళ్ళు మీరిలా అరిస్తే నేనేం మాట్లాడాలో మర్చిపోతాను. సినిమా చాలా బాగా వచ్చింది. భీమ్స్ తన మ్యూజిక్ తో స్క్రీన్ మీద ఎరగదీయబోతున్నాడు. నవీన్ చంద్ర ఇలా కూడా చేస్తాడా అనేలా శివుడు పాత్ర ఉంటుంది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ కు వెళ్తాడు. రాజేంద్ర ప్రసాద్ గారితో నాది సూపర్ కాంబినేషన్. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. రాజాది గ్రేట్ తర్వాత మా కాంబో అదిరిపోతుంది. శ్రీలీల క్యారెక్టర్ బాగుంది, కొత్తగా ఉంటుంది, ఫుల్ మాసీగా ఉంటుంది. సూర్యకి నా స్పెషల్ థ్యాంక్స్ అంటూ తన స్పీచ్ తో అభిమానుల్లో జోష్ నింపారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇలా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ. ఈ సినిమాలో ఆ యాక్షన్, ఆ ఎమోషన్, ఆ స్టైల్, ఆ క్రియేట్ వాళ్ళిద్దరికి వెళ్తుంది. మా మ్యూజిక్ బీమ్స్ ఇంకొక చార్ట్ బస్టర్. ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీరు విన్నారు. స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగతీయబోతున్నాడు మావాడు. అండ్ బీజిఎమ్స్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు తెగ నచ్చేసింది.
ఇవాళే చూసిన సినిమా మొత్తం సౌండ్తో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ భీమ్స్. శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్, ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలడా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా? చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్. సీరియస్లీ మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అన్నయ్య, ఈయన అస్సలు మా ఇద్దరు యాక్చువల్లీ మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్నది చేసాం చాలా ఏళ్ల క్రితం. ఫుల్ ఫ్లెజ్డ్ మాత్రం ఇది చేసామా అంతే. ఒక సీన్ క్షేమాంగవల్లి లాభగనంలో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజాది గ్రేట్. అరే ఎలా మర్చిపోతాను, సారీ బాగా ఎవరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజాది గ్రేట్. మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు. అసలు మా కాంబినేషన్ మళ్ళీ 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 కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. లీలాలు మామూలు సెట్లో అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని. ఇది అవ్వబోతుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా. మళ్ళీ మీరు మా ఇద్దరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. తన క్యారెక్టర్ ఏంటో సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకొక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాస్. అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లి చనిపోయినా షూటింగ్కి వచ్చాడు ఓ యంగ్ హీరో గురించి డైరెక్టర్. వర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బై 7 PM. పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ డైరెక్టర్. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, గ్లిమ్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కరణ్ కుమార్ మాట్లాడుతూ, తిరువీర్ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. పలాసలో 3 పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. పలాస కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువూర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్కి వచ్చారు. అలా తిరువూర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి అంటూ తిరువూరు గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. బన్నీ పక్కన 4 కాదు, ఏకంగా 5 బామలు. అట్లీ కొత్త ప్రయోగం. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్తో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్న బన్నీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ AA22 A6 ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అత్యధిక చర్చానీయాంశంగా నిలిచింది. ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో మరో హీరోయిన్ రొమాన్స్ చేయబోతుందట. ఆ హీరోయిన్ ఎవరు, ఇంతకీ అట్లీ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. మైథాలజీ, ఫ్యాంటసీతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోనే హీరోయిన్ గా నటిస్తున్నారు. తనతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటిస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అదనంగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో బ్యూటీ స్టార్ మృణాల్ ఠాకూర్ అధికారికంగా జాయిన్ అయ్యారు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె పాత్ర కథలో ప్రధాన మలుపు తిప్పే కీలక క్యారెక్టర్ అని సమాచారం. మృణాల్ కూడా సోషల్ మీడియాలో ఇంత భారీ ప్రాజెక్ట్ లో భాగం కావడం గర్వంగా ఉంది అని స్పందించారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 హీరోయిన్లు నటిస్తున్న ఈ మూవీ అల్లు అర్జున్ కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర ఈ సినిమా ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ లో సంగీత దర్శకుడు భీమ్స్ ఎమోషనల్ స్పీచ్ తో అందరినీ షాక్ కి గురిచేశారు. తాను బతికి ఉండడానికి కారణం మాస్ మహారాజా రవితేజ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఒక భావోద్వేగభరితమైన పాటతో తన స్పీచ్ ప్రారంభించి ఇలా చెప్పుకొచ్చారు. ఒకరోజు ఈ పాట పాడుకుంటూ నేను సెల్ఫీ వీడియో తీసుకున్నా. నాతో పాటు నా భార్య, పిల్లలు కూడా వీడియోని తీశా. అయితే నేను ఎందుకు వీడియో తీస్తున్నానో వాళ్లకు తెలియదు. అప్పటికే ఇంటికి కిరాయి కట్టాలి, పిల్లలను ఎలా చదివించుకోవాలి, ఎలా బతకాలి, రేపు ఇల్లు ఎలా గడవాలి అనే సందేహంలో ఉన్నాను. అలాంటి చిట్ట చివర క్షణంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆఫీస్కి రావాలి అని. అలాంటి పెద్ద కంపెనీ నుండి నన్ను పిలవడం ఏంటి?
అని మొదట ఆశ్చర్యపోయా. ఆ టైంలో నా పరిస్థితి ఏంటో తెలుసా? నా భార్య పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్నా. అలాంటి సమయంలో ఓ దేవుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక అల్లాలాగా, ఒక రాముడిలాగా, తిరుపతి వెంకన్నలాగా ఒక మనిషి నా కోసం నిలబడ్డాడు. ఆ వ్యక్తి పేరు రవితేజ సార్ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకా మాట్లాడుతూ, అందుకే నాకు రవితేజ సార్ అంటే ఇష్టం. మళ్ళీ మరోసారి చెప్తున్నా, ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సంగీతం అందించాను. ఇలాంటి సినిమాకు సంగీతం ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. చివరిగా దివంగత సంగీత దర్శకుడు చక్రి గారి పాటను పాడుతూ తన స్పీచ్ ని ముగించారు. మొత్తానికి సిసిరోలియా ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీరు పీపుల్స్ మీడియా ఆఫీస్కి రావాలి అని. మీరు ఎవరిని పిలిచారంటే బీమ్స్ మీరేనా అంటే నేనే అన్నాను. బట్ నన్ను పిలిచేటటువంటి అవకాశమే లేదు అంత పెద్ద కంపెనీ నుంచి. కానీ అలాంటి కంపెనీ నుంచి నాకు అవకాశం వచ్చింది. ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు, నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు, అందరినీ కట్టగట్టుకుని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. అలాంటి సమయంలో ఒక దేవుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక అల్లా లాగా, ఒక రాముడి లాగా, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా, మనందరం మొక్కే దేవుళ్ళలాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే, ఆ నిలబడ్డ వ్యక్తి పేరు, శక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సార్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. నిలబడి ఉన్నాను, రెండు కాళ్ళ మీద నిలబడి ఉన్నాను, 5 వేళ్లతో తింటున్నానంటే, అమ్మా నాన్న నీ కొడుకు సజీవంగా ఉండడానికి రవితేజ సార్ కారణం. బీచ్ లో రౌడీ బాయ్ రొమాన్స్. తెలుగు ఫిలం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, ఫ్యాన్స్ ని సంపాదించుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, ఖుషి వంటి చిత్రాలతో తన ప్రత్యేక శైలిని కొనసాగించారు. ప్రస్తుతం అయిన కొత్త ప్రాజెక్ట్ ఒకటి సినీ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఫిలిం సర్కిట్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ తీర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. అందమైన బీచ్ లొకేషన్స్ లో విజయ్, కీర్తి సురేష్లపై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ తొలి షెడ్యూల్ నవంబర్ 7 వరకు కొనసాగుతుంది. ఈ సినిమా యాక్షన్, రొమాన్స్, గ్రామీణ రాజకీయాల మేళవింపుతో కూడిన పక్కా మాస్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ టైటిల్ సెట్ అయితే విజయ్ అభిమానులకు ఇది మాస్ ఫీల్ ఇవ్వడం ఖాయం. రౌడీ అనే పదం విజయ్ బ్రాండ్ కి ఇప్పటికే సింబాల్ గా మారింది కాబట్టి టైటిల్ పట్ల అభిమానుల్లో పెద్ద ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోసారి భాష రిటైర్మెంట్ న్యూస్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ రజనీకాంత్. 50 years గా తన యాక్టింగ్ స్టైల్స్, మేనరిజమ్స్ తో ప్రేక్షకుల్ని మాయ చేస్తూ, ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. 75 ఏళ్ల వయసులోనూ అదే స్టైల్, అదే స్వాగ్ కొనసాగిస్తూ బాక్స్ ఆఫీస్ ని దడదడలాడిస్తున్నారు. ఆయన సిగరెట్ తిప్పే స్టైలు, డైలాగ్ డెలివరీ అన్ని ఆడియన్స్ కి పండగే. ఇటీవలే కూలీ చిత్రంతో వచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2తో పాటు కమల్ హాసన్ తో కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నారు. అయితే ఈ చిత్రమే రజనీకాంత్ కి ఆఖరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ ఇటీవల ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లించి సినిమాల గ్యాప్ లో హిమాలయాలకు వెళ్లి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రజనీకాంత్ త్వరలోనే సినిమాలకి గుడ్ బై చెబుతున్నారని న్యూస్ మళ్లీ వైరల్ అవుతోంది. నా జీవితం సినిమానే, నేను శ్వాస తీసుకుంటున్నంత వరకు నటిస్తూనే ఉంటా అని రజనీకాంత్ ఇటీవల చాలా సార్లు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా మరోసారి ఇలాంటి వార్తలు వస్తుండటంతో రజనీకాంత్ ఈసారి ఖచ్చితంగా రిటైర్మెంట్ తీసుకుంటారని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. మొత్తానికి రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి వచ్చిన ఈ వార్తలు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. అభిమానులు మాత్రం ఈ వార్తలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలైవా లేకుండా తమిళ సినీ ఇండస్ట్రీయే లేదని, ఆయన రిటైర్మెంట్ తీసుకోవడాన్ని తాము తట్టుకోలేమని అంటున్నారు. మరి ఈ రిటైర్మెంట్ వార్తలపై రజనీకాంత్ గాని, ఆయన టీం గాని రియాక్ట్ అవుతారా? ఇలాంటివి మామూలే అనుకుని లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి. రామరాజు, భీమ్ మళ్ళీ కలిసి వస్తున్నారా?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్లో వచ్చిన చిత్రం RRR. ఈ సినిమా వచ్చి 3 ఏళ్లవుతున్నా చరణ్ తారక్ జోడీ తెరపై సృష్టించిన మ్యాజిక్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. రాజమౌళి సృష్టించిన ఆ విజువల్ వండర్లో ఇద్దరు హీరోల నటన, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ కనెక్షన్స్ అన్నీ కలిపి సినిమా రేంజ్ ని పెంచేశాయి. ముఖ్యంగా నాటు నాటు పాటతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకోవడం చరిత్ర సృష్టించింది. ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ పైన కనిపిస్తే ఎలా ఉంటుందో అనేది అభిమానుల్లో చర్చగా మారింది. ఆ ఊహకు మరింత బలం చేకూరుస్తూ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. జైలర్ తో రజనీకాంత్ అభిమానులను అలరించిన నెల్సన్ ఇప్పుడు దాని సీక్వెల్ జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా నెల్సన్ రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో తారక్ చెర్రీ కాంబోను కూడా తన లిస్ట్ లో పెట్టుకున్నాడని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం నెల్సన్ ఇటీవల ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ వివరించాడట. అందుకు రామ్ చరణ్ ఎన్టీఆర్ పాజిటివ్ గా స్పందించారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా నిజమా కాదా అన్నదానిపై ఇంకా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఏదేమైనా తారక్ చెర్రీ మళ్ళీ ఒకే సినిమాలో కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహం రేపుతోంది. రాజమౌళి తర్వాత ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పైన చూపించగల దర్శకుడు ఎవరైనా ఉంటే ఆ క్రెడిట్ నెల్సన్ దిలీప్ కుమార్ కే దక్కవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ మరోసారి అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మల్టీ స్టారర్ నిజమవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. క్రిస్మస్ నుండి ఉగాదికి జంప్ అవుతున్న డెకాయిట్ డిఫరెంట్ జోనర్ మూవీస్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడవిశేష్. స్క్రీన్ సెలెక్షన్స్, క్లాస్ లుక్స్, ఇంటెన్స్ యాక్టింగ్ తో థ్రిల్లర్ సినిమాలే కాదు ఎమోషనల్ స్టోరీస్ తో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. క్షణం, గూఢచారి, హిట్ 2, మేజర్ వంటి సినిమాలతో వరుస హిట్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మేజర్ విజయంతో జాతీయ స్థాయిలో అభిమానులు సంపాదించుకున్న అడవిశేష్ ఇప్పుడు మరోసారి కొత్త జానర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి ఆయన హీరోగా నటిస్తున్న సినిమా డెకాయిట్. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రఫర్ షానిల్ డియో ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. డెకాయిట్ ఏ లవ్ స్టోరీ అనే సబ్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ఒక ఇంటెన్స్ లవ్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. అడవిశేష్ పక్కన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ మధ్యలో అడవిశేష్ గాయపడడంతో షెడ్యూల్ నిలిచిపోయింది. అతను తర్వాత కోలుకున్నప్పటికీ వైద్యులు పూర్తి స్థాయి విశ్రాంతి అవసరమని సూచించడంతో చిత్ర బృందం రిలీజ్ ను వాయిదా వేసింది. తాజాగా అడవిశేష్ తన సోషల్ మీడియాలో ఈసారి మామూలుగా ఉండదు, ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కి చూడాల్సిన అవసరం లేదు అనే క్యాప్షన్ తో కొత్త పోస్టర్ విడుదల చేశాడు. దీంతో పాటు కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. వచ్చే ఉగాది పండుగ కానుకగా మార్చి 19, 2026న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. రెబల్ స్టార్ తో ప్రిన్స్ మేనల్లుడు. తెలుగు సినీ ప్రపంచంలో ఘట్టంనేని ఫ్యామిలీకి ఒక స్పెషల్ స్టార్ ఇమేజ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వం మహేష్ బాబు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఆయన తర్వాత తరం కూడా సినిమాలో అడుగు పెడుతోంది. ఇప్పటికే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని వన్ నేనొక్కడినే ద్వారా ప్రేక్షకుల్ని పలకరించాడు. అలాగే మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కృష్ణ మూడో అల్లుడు సుధీర్ బాబు పెద్ద కుమారుడు చరిత్ మానస్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హను రాఘోపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. చిన్న వయసులో ప్రభాస్ పాత్రను పోషించనున్నాడని సమాచారం. దీనిపై ఫౌజీ టీం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఈ వార్త గట్టిగా వినిపిస్తుంది.
లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, దర్శన్ యాక్టింగ్ చూసి యూనిట్ ఇంప్రెస్ అయిందని టాక్. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి స్టార్లు నటిస్తుండగా అలాంటి సినిమాలో ఘట్టంనేని వారసుడికి అవకాశం దక్కడం పెద్ద విషయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది దర్శన్ కు మంచి లాంచ్ ప్యాడ్ గా మారనుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇవండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. రేపు ఇదే టైంకి మీ ముందుంటాను. దిస్ ఇస్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్. Bioscope.